ఉండేది. అలా ఊరూరు తిరిగి గాజులు అమ్ముకుంటూ వచ్చి వచ్చిన డబ్బులతో పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. పిల్లలకు కావాల్సిన అన్ని కొనిచ్చేది. అలా ఒకరోజు తన ఇంటి ముందు ఆలోచిస్తూ ఉంది. గాజుల వ్యాపారం అయితే బాగానే నడుస్తుంది, కానీ డబ్బులు సరిపోవట్లేదు. ఇంకేదైనా వ్యాపారం చేస్తే బాగుండు. ఒకసారి చుట్టుపక్కల మొత్తం అన్ని ఊరు చూసి వస్తాను. ఎవరైనా ఏదైనా వ్యాపారం చేస్తున్నారేమో, ఎలా చేస్తున్నారు, ఆదాయం ఎంత వస్తుందో తెలుసుకొని వస్తాను అని వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లలకి చెప్తుంది, పిల్లలు నేను బయటకు వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అని చూసి వస్తాను అనుకుంటుంది. చిట్టుకాకి ఇంటికి వస్తుంది. చిట్టుకాకి, నేను బయటకు వెళ్తున్నాను, పిల్లలను జాగ్రత్తగా చూసుకో, చుట్టుపక్కల ఉన్న ఊరు చూసి వస్తాను, కొంచెం ఆదాయం ఎక్కువ వచ్చేలా ఏదైనా వేరే వ్యాపారం ఉందేమో చూసి వస్తాను, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, వచ్చే సరిపోవట్లేదు, ఇంకా కొంచెం కావాలని ఉంది, అందుకే చుట్టుపక్కల వెళ్ళి చూసి వస్తాను, నువ్వు చూసుకో, ఇంటి దగ్గర ఉండి అని చెప్తూ ఉంటుంది. సరే టోనీ, నువ్వైతే వెళ్ళిరా, నేను చూసుకుంటాను అని చిచ్చుకాకి చెప్పగానే టోనీ వెళ్తుంది అక్కడి నుండి. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లో ఒక బామ్మ ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ బామ్మకి పిల్లలు ఎవరు లేరు. ఆకలి ఆకలి అని అరుస్తూ తిరుగుతూ ఉంటుంది. తనకి అన్నం పెట్టేవారే ఎవరు లేరు. అక్కడ చూడ్డానికి కూడా ఎవరు లేరు. చుట్టుపక్కల ఇల్లు కూడా లేవు. అప్పుడు టోనీ పిచ్చుక ఆ బామ్మను చూసి, అయ్యో పాపం బామ్మ తిరుగుతుంది, బామ్మకి ఆకలి అవుతుందంట, ఎవరు లేరేమో, ఎలా మరి ఈ బామ్మ ఆకలి నేను తీర్చగలుగుతానా, ఎందుకలా ఎవరు లేరు చూసుకోవడానికి అని అక్కడికి వెళ్ళి, ఏమైంది బామ్మ, ఎందుకు అలా అటు ఇటు తిరుగుతున్నావు, ఆకలి ఆకలి అంటూ, ఏం కావాలి బామ్మ, నేను ఏమైనా తెచ్చి ఇవ్వనాను అంటే, బామ్మ నువ్వేం తెచ్చిస్తావు, నీతో ఏం తేయడానికి ఓపిక ఉంటుంది నీకు, నువ్వే చిన్న పక్షి అని అంటుంది. అప్పుడు ఆ పిచ్చుక, ఎందుకు ఓపిక ఉండదు బామ్మ, నేను నీకు కావాల్సిన ఫలాలను తీసుకొస్తాను, పండ్లు పొలాలను, అవి తిను, నీ ఆకలి తీర్చుకో బామ్మ, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తుంది. సరే సరే పో, నువ్వు ఏం తెస్తావో చూద్దాం పో, నువ్వు పండు తెస్తే ఒకటి తీయగలవు, అంతకంటే ఎక్కువ ఏం తీయగలవు అనుకుంటూ బామ్మ వెళ్ళిపోతుంది. అప్పుడు టోనీ పిచ్చుక అలా తెస్తా అని వెళ్తుంది. అలా బామ్మ అంటూ అరుస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఎవరు రావట్లేదు. ఎవరైనా వస్తే చూస్తున్నాను. 2-3 రోజుల నుంచి ఎవరు రావట్లేదు. బహుశా నేను ఇలా అడుగుతున్నానని అందరికీ తెలుస్తుందేమో, అందుకే ఎవరు రావట్లేదు. చాలా ఆకలిగా ఉంది, నాకు ఆకలి తీర్చుకునేది ఎలాగో అర్థం కావట్లేదు. నేను బయటకు పని చేద్దామంటే చేయనవ్వట్లేదు, ఎలా మరి అని अपलोड कर दिया है, लेकिन इसमें ये वाला पोज नहीं था उड़ने वाला, तो मैंने फिर से वीडियो बना दी है। तो वीडियो को कंटिन्यू देखिए। ये वीडियो आपको अच्छा लगे तो लाइक कर दीजिए और नीचे कमेंट करके बताएं वीडियो कैसा लगा। और हमारे चैनल पे नए आए हो तो चैनल को सब्सक्राइब कर दीजिए और बेल आइकन प्रेस करके ऑल पे लगा दीजिए। చాలా పళ్ళని ఒక దగ్గర జమ చేసి ఒక సంచిని వెతుకుతూ ఉంటుంది. అలా సంచిలో వేసుకొని మెల్లమెల్లగా మధ్యలో మధ్యలో ఆడుకుంటూ ఆ అబ్బాయి ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇక అవేమో ఆకలి ఆకలి అంటూ అరుస్తూ అలానే తిరుగుతూ ఉంటుంది. కనీసం ఒకటో రెండో పనులు తెచ్చినా బాగుండేది, ఇప్పటికీ ఆకలి, ఈ ఆకలితో నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఆకలి తట్టుకోలేకపోతున్నాను ఎలా అనుకుంటూ, ఎవరు కనిపించట్లేదు ఏంటి, ఈ ఊళ్ళో అందరికీ తెలిసిపోయినట్టుంది నిజంగానే నేను ఇలా అందరినీ అడుగుతున్నానని, అందుకే ఇటువైపు ఎవరు రావట్లేదు. నా ఇల్లేమో ఇటువైపు ఒంటరిగా ఉంది, నాకు ఎవరు సహాయం చేసేది, పిల్లలున్నా వాళ్ళైనా తెలిసిపెట్టేమో అని ఏడుస్తూ ఉంది. అలా బామ్మ చూస్తూ ఉండగా టోనీ పిచ్చుక మెల్లమెల్లగా మధ్యలో మధ్యలో ఆడుకుంటూ తన పళ్ళని మోసుకుంటూ వస్తుంది బామ్మ కోసం. టోనీ పిచ్చుక వస్తుంది. ఓ పిచ్చుక ఎటు వెళ్తున్నావు, నా కోసం పళ్ళు తెస్తా అన్నావు కదా, ఇంకా తేదేంటి, నేను నీకోసం చూస్తూ ఉన్నాను, ఒకటో రెండో
అప్పుడు